ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళ మీ అందరికీ కూడా మా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. ప్రియులారా, ఈ మాటను మనం గమనించినట్లయితే చూడండి, ఒక శ్రేష్టమైనటువంటి మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, మీ పాపములు మీరు ఒకరితో ఒకరు ఒప్పుకోనండి, మీరు స్వస్థ పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. నీతిమంతుని యొక్క ప్రార్థన, నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనోపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది అని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీ జీవితము ఇంతకుముందు అనేకుల కొరకు ప్రార్థన చేసేటువంటి ఒక విజ్ఞాపనకర్తగా నువ్వు ఉన్నావేమో. అనేకుల కొరకు భారం కలిగి దేశము కొరకు, రాష్ట్రము కొరకు, ప్రజల కొరకు, ఆయా బంధకాల్లో ఉన్న వారి కొరకు, ఆయా సమస్యల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో చల్లారిపోయినటువంటి వ్యక్తిగా ఒకవేళ నీ జీవితం ఉన్నదేమో. ప్రార్థనకు దూరమైపోయి, సహవాసానికి దూరమైపోయి, అనేకుల కొరకు ప్రార్థన చేసే నీవు, అంగలార్పు విద్య కలిగినటువంటి నీవు, కన్నీటితో విలిపించేటువంటి నీవు ఈరోజు దేవుని విడిచిపెట్టి మందిరానికి దూరమయ్యి, సహవాసానికి దూరమయ్యి, ప్రార్థన జీవితం లేక ఒక ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. ఆయన అంటూ ఉన్నాడు, నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనోపూర్వకమైనదే బహు బలము గలదే ఉండును అని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు. ఒకరోజు నీ ప్రార్థన అనేక మంది జీవితాల్లో అలా పనిచేసిందేమో. నువ్వు నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా బ్రతుకుతూ అనేకుల కొరకు ప్రతిరోజు రోదన చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో. ప్రతిరోజు అంగలార్చే వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో. కానీ ఈరోజు నీ జీవితం అంతా కూడా దేవుని చూసే విధానంలో దేవుడు చూసినప్పుడు నీ జీవితంలో ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా నువ్వు కనపడట్లేదు ఈరోజు. అందుకే అంటున్నాడు, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. వర్షింపుకున్నట్లు 3.5 సంవత్సరాలు ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. వర్షం ఆగమంటే ఆగింది, వర్షం కురవాలంటే కురిసింది కదా. నీ జీవితం కూడా ఒకప్పుడు అలాగే ఉందేమో. నువ్వు ఏది శాసిస్తే అది జరిగేది, నువ్వు ఏది బంధిస్తే అది బంధించబడేవి, ఏది విప్పుతావో అది విప్పబడేవి దేవుని యొద్ద నుండి. అలాంటి ప్రార్థన పరుడువైన నీవు, అలాంటి విజ్ఞాపనకర్తమైనటువంటి నీవు, అలా రోదన కలిగినటువంటి నీవు, అలా కన్నీరు విడిచినటువంటి నీవు మనోపూర్వకంగా దేవుని యొద్దకు వచ్చి అనేకమైనటువంటి సమస్యలు దేవునితో మాట్లాడే వ్యక్తిగా ఉన్నటువంటి నీవు ఈరోజు ప్రార్థనలో సన్నగిలిపోయినటువంటి వ్యక్తిగా నువ్వు కనిపిస్తూ ఉన్నావేమో. నీ జీవితాన్ని మరొక్కసారి రెక్టిఫై చేసుకో. నీ జీవితం మరొకసారి దేవుని వైపు తిరుగు. దేవుని యొద్దకు వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు చేసేటువంటి 10 నిమిషాల ప్రార్థన కొరకు, నువ్వు చేసేటువంటి పావు గంట ప్రార్థన కొరకు, నువ్వు చేసేటువంటి అరగంట ప్రార్థన కొరకు, నువ్వు చేసేటువంటి గంట ప్రార్థన కొరకు ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది వ్యక్తులు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు బిడ్డలారా. ఈ దేశము నీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉంది. నీ సంఘము నీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉంది. నీ కుటుంబం నీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉంది. నీ ఇరుగు పొరుగు వారు నీ యొక్క ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ లోకం అంతా కూడా నీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ 10 నిమిషాలు కూడా దేవుని సన్నిధిలో కేటాయించకుండా నీ సొంత కార్యకలాపాల కొరకు సమయాన్ని హెచ్చిస్తూ, సమయాన్ని దొంగలించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో ఈరోజు. నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనోపూర్వకమైనదే బహు బలము గలదే ఉండునని చెప్పి వాక్యం చెప్తూ ఉంది కదా.
నువ్వు చేసేటువంటి ప్రార్థన ఒకప్పుడు బహుబలంగా పనిచేసి ఉంది. నీ సంఘంలో, నీ కుటుంబంలో బలంగా పనిచేసింది, నీ బిడ్డల జీవితాల్లో బలంగా పనిచేసి ఉంది. ఆ ప్రార్థన కరువైపోయి ఈరోజు అంతా కూడా ఎండిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉండి జీవిత నష్టవ్యస్తంగా జీవిస్తూ ఉన్నావు. ఈరోజు మరలా నీ జీవితాన్ని దేవుని యొద్దకు వచ్చి సరి చేసుకొని, ప్రభా నాకు అలాంటి కృప ఇవ్వండి ప్రభా, కోల్పోయినటువంటి కృప నాకు ఇవ్వండి ప్రభా. నీతిమంతుని యొక్క విజ్ఞాపన మరోపూర్వకమైనదే బహుబలము గలదే ఉండినట్లుగా అలాంటి కృప నేను కోల్పోయాను ప్రభా, మరలా నాకు ఇవ్వండి ప్రభా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పక నీకు అలాంటి కృప ఇస్తాడు. ఈ నూతన సంవత్సరంలోనే దేవుని సన్నిధిలో మోకరించి నీ చేతులు పైకెత్తే అనేకుల కొరకు నీ విజ్ఞాపన చేసినప్పుడు నీ కుటుంబంలో ఆశీర్వాదాలు చూస్తావు, నీ బ్రతుకులో మేలులు చూస్తావు, నీ బిడ్డల జీవితంలో కార్యాలు చూస్తావు, నీ సంఘములో కార్యాలు చూస్తావు, నీ ఉద్యోగంలో కార్యాలు చూస్తావు, నీ వ్యాపారంలో కార్యాలు చూస్తావు. నీ కుటుంబంలో మేలులు మేలులు మేలుల చేత దేవుడు నింపుతూ ఉంటాడు. బిడ్డలారా, ఈ రోజు నుండి నువ్వు అది ప్రారంభించు. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతూ ఉన్నాడు, అనేకులకు దేవుడు నిన్ను తలగా నియమించబోతూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో ప్రభా అయ్యా, నీతిమంతుని యొక్క ప్రార్థన మనోపూర్వకమైనదై బహుబలము గలదై ఉండనన్నావు ప్రభా. ఆ విధమైనటువంటి ప్రార్థన జీవితం కలిగిన వారిగా ప్రతి ఒక్కరిని లేవనెత్తమని వేడుకొంచున్నాను. ఏలియా లాంటి ప్రార్థన ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాను. అయ్యా, అగ్నిని దించి ఉన్నాడు, వర్షాన్ని ఆపి ఉన్నాడు, సృష్టిని శాసించాడు ప్రభా. అలాంటి అభిషేకము, అలాంటి కృప, అలాంటి ప్రార్థన ప్రతి ఒక్కరిలో దయచేయమని వేడుకొంచున్నాను. వారిలో మంటను పుట్టించమని వేడుకొంచున్నాను. మరలా మోకాళ్ళ అనుభవంలోనికి నడిపించండి. రోదన చేసే ఆత్మ, కన్నీరు విడిచే ఆత్మ, ప్రార్థన చేసే ఆత్మ, ఉపవాసాలుండే ఆత్మ ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.